గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ పేరెంట్స్. 10వ తరగతి తెలుగు ప్రథమ భాష వీర తెలంగాణ డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు రచించారు. ఈ దాశరథి కృష్ణమాచార్యులు రచించిన పద్యాలన్నింటిని కూడా వివరించడం జరిగిందమ్మా. మరి అందులో అర్థాలు కానివ్వండి, అన్ని ఏదైతే అవసరం అన్ని విషయాలు నేను తెలియజేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈ కింది అపరిచిత కవితను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నారు. చూడండి, ఓన్లీ కవితను చదువుతున్నానమ్మా, ఆ యొక్క విషయ విశ్లేషణ చేస్తాను. చూడండి, తోటమాలి బలిదానం చేస్తేనే పూలు పరిమళాలు నినగదవు, మానవుడు కలవాలి మానవుణ్ణి, తిడితే ఏమి లాభము కనిపించని దేవుణ్ణి, ఆకాశానికి శోభ చందమామ, మినుగురుతో విద్యుత్ కాంతులు ప్రచరించవు, మారాలి నేటి నాటు వ్యక్తి, కాకుంటే లేదెన్నటికీ విముక్తి, మానవునికి మానవుడే దేయం, మానవత్వమే మానవ జాతికి సేవ, చరిత్రలో మన ఉనికికి కావు ప్రమాణం, దరిద్రుని వెనక్కి నెట్టి చేయాలి ప్రయాణం, దరిద్రుని వెనక్కి నెట్టి చేయాలి ప్రయాణం. కవిరాజమూర్తి రచించారు. దీన్ని తోటమాలి బలిదానం చేస్తేనే పువ్వులు పరిమళాలు. బలిదానం అంటే ఏంటమ్మా? ఇక్కడ శ్రమ పెట్టుబడి పెట్టాలి. ఎలా? నీటుగా గుంతలు తీయాలి, నీరు పోయాలి, మొక్కలు నాటాలి, నాటిన తర్వాత అవసరమైనప్పుడల్లా కూడా దానికి నీరు పెట్టాలి. కావాల్సినటువంటి ఏదైతే ఎరువులు ఉన్నాయో ఆ ఎరువులను కూడా ఆ యొక్క వాటికి నింపాలి. పువ్వులు పరిమళాలు అంటే, పరిమళించడం అంటే ఏంటమ్మా? పువ్వు చక్కగా వెలుగునివ్వాలి, తేజస్సుగా ఉండాలి అంటే దానికి కావాల్సినటువంటి ఆహారం ఖచ్చితంగా తోటమాలి ఉంటేనే ఆ పువ్వు పరిమళిస్తుంది. అట్లనే మానవుడు కలవాలి మానవుణ్ణి. ఎప్పుడు కూడా మానవుడే సహాయ సహకారాలు అందుకోవాలి తప్పితే ఇతరులు ఎవరు కూడా, జంతువులు కానివ్వండి, పక్షులు కానివ్వండి, అవన్నీ ఏమీ సహాయం చేయవు. మనిషికి మనిషే బలం, మనిషికి మనిషే సాటి అంటారు చూడండమ్మా. ఆ విధంగా సహాయ సహకారాలు ఒక మానవుడి నుంచి ఇంకొక మానవుడికి, ఆ మానవుడి నుంచి ఇంకొక మానవుడికి అందపడ్డాయి తప్పితే ఇంకొకటి లేదు. తిడితే ఏమి లాభం కనిపించని దేవుని. మనం అప్పుడప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అమ్మ దేవుణ్ణి తిడుతూ ఉంటాం. సుఖం వచ్చినప్పుడు అలా అనుకో, కష్టాలు వచ్చినప్పుడే భగవంతుని తిడుతూ ఉంటాం. తిడితే లాభం ఏమీ లేదమ్మా. దేవుణ్ణి ఎప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉంటే, ఎప్పుడైనా మరి
తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా మరి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటేనే ముందుకు సాగలుగుతారు. నాటు వ్యక్తులుగా ఉండకూడదు, మొరటుగా ఉండకూడదు. ప్రతి విషయాన్ని నాలెడ్జ్ని పెంపొందించుకోవాలి అని అర్థం. కాకుంటే లేదు ఎన్నటికీ విముక్తి. ఒకవేళ అలా మారకుండా ఉన్నట్లయితే విముక్తి అనేది ఉండదు. ఎక్కడున్నాము అని అంటే అక్కడే ఉన్నట్టు, ఎటువంటి తేడా ఉండదు. మారాలి. మనిషి ఎప్పుడు కూడా టెక్నాలజీని పెంపొందించుకోవాలి. మానవుడికి మానవుడే ధ్యేయం, స్నేహం, మరి బంధం అన్నీ ఏర్పడేది మనిషికి మనిషితోనే. ఎవ్వరు కూడా సహాయం చేయరు. ఉన్నటువంటి కొలిక్స్తో కానివ్వండి, కుటుంబ సభ్యులతో కానివ్వండి, మనం చేస్తున్న సమాజంలో ఎక్కడైనా మనం వర్క్ చేస్తున్నప్పుడు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మనుషులతోనే బంధాన్ని పెంపొందించుకోవాలి తప్పితే మనము అతను ఎక్కువ, వీళ్ళు ఎక్కువ, నేనే ఎక్కువ అనేటువంటి గర్వము, అహంకారము ఏ మనిషికి ఉండకూడదు. అందరూ సమానమే. ఈ కుల మత భేదాలు అనేవి ఉండకూడదు. మానవత్వమే మానవ జాతికి శ్రేయం. ఎప్పుడు కూడా మనిషికి మానవత్వం అనేది అవసరం. మానవత్వం లేకుంటే పశువుతో సమానం. ఎప్పుడైనా ఎవరికైనా ఇబ్బంది మనకి ఉండొచ్చు, ఇతరులకి ఉండొచ్చు. ఆ ఇబ్బందిని బట్టి మనము సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటే, ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే మనిషికి దానంత ఆనందం ఏది కూడా ఉండదు. కాబట్టి భగవంతుడు ఏం అన్నాడు? మనల్ని చెడు చేయమలేదు, మంచి చేయమన్నాడు. అంతే తప్పితే మిమ్మల్ని కష్టాలు ఎందుకు పెడుతున్నాము? సుఖం పొందడం కోసం. కష్టము అనేది వచ్చింది అంటే ఖచ్చితంగా సుఖం ఉంటుందని అర్థం. ఆ సుఖం కోసం మనం కష్టపడాలి. ప్రతి పనిని కూడా ఇతరులతో పంచుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా మనిషిగా మానవత్వంతో చూడాలి అంటూ ఈ పద్యం తెలియజేశారమ్మ మనకి. చరిత్రలో మన ఉనికిని కావు ప్రమాణం, దరిద్రుని వెనక్కి నెట్టి చేయాలి ప్రయాణం. ఎప్పుడు కూడా దరిద్రుని మీన్స్ అమ్మ భూమి. ఆ భూమి వెనక్కి నెట్టి ప్రయాణం చేయాలంటే మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అది వెనక్కి పోతూ ఉంటుంది. అదే మనం వెనుకుంటే మనము వెనకే ఉండిపోతాం. కాబట్టి ఎప్పుడు కూడా మన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పితే ఆటంకులని, అడ్డంకాలని, నష్టాలని, కష్టాలని ఇవన్నీ కూడా ఒక పక్కన మనిషి పెడితేనే ముందుకు సాగగలుగుతాడు. ఏ పనినైనా సుసాధ్యం చేయగలుగుతాడు. కాబట్టి మనిషి ఆలోచిస్తే సాధించలేనిదంటూ ఏదీ లేదని ఇందులో చెప్పబడింది. ఇక్కడ మొక్కలను పెంచాలన్నా మానవుడే, పక్షులను పెంచాలన్నా మానవుడే, పొలాలు పంట పైర్లు పెంచాలి, ఆ పైర్లు మన దగ్గరికి రావాలి అన్న మానవుడే. మానవుడు లేకపోతే ప్రపంచం లేదు. మనిషికి మనిషే సాటి, మనిషికి మనిషే సహాయం చేయాల్సిన బాధ్యత ఉంది. మానవత్వం కోల్పోతే పశువుతో సమానమనే అర్థం. ఇవన్నీ కూడా ఈ పద్యం అంతా కూడా మన మంచికి. మరి మన కవి రాజమూర్తి ఈ పద్యాన్ని ఎవరు చెప్పారమ్మా? కవి రాజమూర్తి. ఇంత అర్థవంతమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేశాడు అంటే క్లియర్గా మనం ఎన్నటికీ మనుషులని మర్చిపోకూడదు. ప్రశ్నలు చూడండి అమ్మా. పూలు ఎప్పుడు తమ పరిమళాలను వెదజల్లగలుగుతాయి? ఎప్పుడు అమ్మా? తోటమాలి బలిదానం చేసినట్టే. ఆన్సర్ ఏంటమ్మా? తోటమాలి బలిదానం చేస్తేనే పరిగణిస్తాయి. బలిదానం చేస్తేనే పువ్వులు పరిమళిస్తాయి. తోటమాలి బలిదానం చేస్తేనే పువ్వులు పరిమళాలు ఇస్తాయి. ఓకే. నెంబర్ 2, ఎవరిని తిట్టకూడదమ్మా? భగవంతుని తిట్టకూడదు, దేవుణ్ణి తిట్టకూడదు. ఓకే. ఎవరిని తిట్టకూడదమ్మా? దేవుణ్ణి తిట్టకూడదు. ఎవరు మారాలి? ఎందుకు మారాలి? ఎవరు మారాలా అమ్మా? నాటు మనిషి అంటే మొరటి మనిషి. ఓకే. మానవ జాతికి శ్రేయం ఎప్పుడమ్మా? మొరటి మనిషి మారినప్పుడే. నాటు వ్యక్తి. మూడో ఆన్సర్ ఏంటమ్మా? నాటు వ్యక్తి. ఎవరు మారాలి? నాటు వ్యక్తి అంటే తెలుసు కదా, మొరటి అంటే చదువు రాకపోవటం ఇలాంటివి. ఓన్లీ పొలం పనులు చేసే వాళ్ళని నాటు
కవిరాజ మూర్తి. ఓకే, నెక్స్ట్ అర్థాలు ఉన్నాయి చూడండి. కింది వాక్యాలు చదవండి, గీత గీసిన పదాల అర్థాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి అన్నాడు. గాలికి ఊగుతున్న పువ్వులు చిగురుటాకులతో సయ్యాటలాడాయి, ఆనందించాయి. ఓకే, స్వతంత్ర దినం బ్రిటిష్ వారి గుండెల్లో కల్లోలం లేపింది. కల్లోలం అంటే ఏంటమ్మా? టెన్షన్ గురి చేయడం. ఓకే, అల్లజడ. వీళ్ళెప్పుడు
దారిని ప్లస్ ఇచ్చిరి. ఏ సందమ్మా ఇది? చూడండి, నీ అన్నప్పుడు ఏం పలుకుతుంది? ఈ పలుకుతుంది. దీర్ఘం లేదు, ఓత్వం లేదు, ఏమీ లేదు, సింపుల్ వర్డ్ కాబట్టి ఈ ఇత్వ సంధి. ఇత్తునకు సంధి వైకల్పికంగా వచ్చి చేస్తుంది. చూసారా? ఇత్తునకు ఈ అంటే ఇత్తు, దారిని నీ అన్నప్పుడు ఈ పలుకుతుంది. సంధి వైకల్పికంగా వచ్చి చేస్తుంది కాబట్టి ఇదేంటమ్మా? ఈత్వ సంధి. సంధి పేరేంటమ్మా? ఈత్వ సంధి. ఈత్వ సంధిని ఇకార సంధి అని కూడా అంటారు. ఏమంటారమ్మా? ఇకార సంధి. ఓకే. ఉత్వ సంధిని ఉకార సంధి. ఓకే. ఫస్ట్ సెకండ్ లెసన్లో కూడా చాలా ఉకార సంధులు ఉత్వ సంధులు వచ్చాయి. ఓకే. ఒకటి శ్రావణ అభ్రమము. శ్రావణ ప్లస్ అభ్రమం అంటే ఇక్కడ ఏం కలుగుతుందమ్మా? అభ్రమం అంటే చూడండి, దీర్ఘం ఏకాదేశం ఉంది. ఆ ఈ ఊరుల అచ్చులు పరమైనప్పుడు, సవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. శ్రావణ ప్లస్ అభ్రమము. శ్రావణ అభ్రమము అంటే సవర్ణ దీర్ఘ సంధి. మేనత్త. మేన ప్లస్ అత్త. నా అంటే అకారము ప్లస్ మళ్ళా ఆ. పూర్వపదంలోను పరపదంలోను రెండు ఆ ప్లస్ ఆ ఉంటున్నాయి కాబట్టి సంధి బహుళం. అత్తులకు సంధి ఏంటమ్మా? మేనత్త. మేన ప్లస్ అత్త. అత్తులకు సంధి బహుళం కాబట్టి ఇది అత్వ సంధి అని చెప్పుకోవచ్చు. ఓకే. వ్యాకరణ అంశాల్లో 5 సంధులమ్మా. ఇక రేఖానుప్రాస అలంకారం ఓన్లీ నిర్వచనము వివరిస్తా, దాన్ని ఇంకొకసారి మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. నీటిలో పడిన తేలు తేలుతుందా? రేఖానుప్రాసం చూడండి. హల్లుల జంట అర్థభేదముతో అభ్యదనంగా వస్తే, అభ్యవదనంగా వస్తే చేకానుప్రాసం అలంకారం అంటాం. హల్లుల జంట అంటే ఏంటమ్మా? ఎమ్మటెమ్మటే హల్లులు, అచ్చులు కాదు. అచ్చులు అంటే ఆ నుంచి అవు వరకు, హల్లులు అంటే కా నుంచి హా వరకు. ఆ అక్షరాలు జంట అంటే ఏమో రెండు, తేలు తేలు రెండు పదాలు వెంట వెంటనే వచ్చాయి. అభ్యదనం అంటే ఎటువంటి గ్యాప్ లేకుండా కంటిన్యూలో వస్తే దాన్ని చేకానుప్రాస అలంకారం అని అంటాము. అరటి తొక్క. తొక్క రాదు. అరటి తొక్క తెలుసు కదమ్మా? తోలు. తొక్క రాదు అంటే కాలుతో తొక్క రాదు. ఇక్కడ తొక్క అంటే అరటి పండు యొక్క తొక్క, తోలు. మరి అదే తొక్క రాదు అంటారు. రెండింటికి సేమ్ అర్థం ఉంది కానీ మీనింగ్స్ డిఫరెంట్. ఓకే. సరే అమ్మా, నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ చేస్తా. ఓకే. హోంవర్క్ సంధి కార్యాలు. సంధి కార్యాలు లైన్. ओके ओके सभी को शुभोदय। 10वीं कक्षा का बच्चों का स्वागत है। आज चौथा पाठ कनकन का अधिकारी डॉक्टर रामधारी सिंह दिनकर। लेखक डॉक्टर रामधारी सिंह दिनकर। कनकन का अधिकारी बोले तो कौन है? कनकन का अधिकारी कौन बोले तो ये प्रकृति का हर एक कण का सभी अधिकारी हैं। इसके बारे में कवि क्या बोले आप जानकारी देगी। उन्नीकरण। सूत कथा में थे गांधी जी, कपड़ा बुनते थे, चुनते थे अनाज के कंकर, चक्की पीसते थे, ऐसा था उनका आश्रम। गांधी जी के लिए पूजा के समान था श्रम। इसमें कनकन का अधिकारी बोले तो श्रम के बारे में बताया। कवि ने रामधारी सिंह श्रम के बारे में बताया। गांधी जी को क्यों लिया बेटा? गांधी जी हमेशा मेहनत करते रहता, काम करते रहता, कभी भी खाली नहीं बैठते, हर एक काम करते। बीमारी पड़ने वालों के भी उनके हाथ से खिलाते सभी करते। गांधी जी सूत कताते में गांधी जी कपड़ा बुनते। सूत कताना बोले तो वीविंग बेटा, कपड़ा ऐसा करते ना, वीविंग करते ना, सूत कताते थे गांधी जी। मग्गम राड़ना बोल के बोलते ना, वो
उनको संभालते। गांधी जी के पास आने पर क्या करते, बच्चे रोना बंद कर देते। इतना अच्छा एक माँ का जैसा संभालते गांधी जी। चुनते थे अनाज के कंकर, अनाज में कंकर भी चुनते। चक्की पीसते थे, चक्की बोले तो आटा पीसते। चपाती बनाते ना, रोटी, रोटी के लिए आटा भी चक्की पीसते थे। ऐसा था उनका आश्रम। उनका आश्रम कैसा, गुजरात में साबरमती बोल के आश्रम में गांधी जी का बहुत बड़ा रहता बेटा। उसमें गांधी जी का बहुत सारे वस्तुएं हैं। गांधी जी के लिए पूजा के सामान था स्वयं। गांधी जी के लिए पूजा का सामान है स्वयं। स्वयं बोले तो पूजा का सामान करता है उससे मेहनत करना बोले तो कभी भी तक नहीं जाता, ये काम नहीं करना बोल के कभी भी नहीं सोचते गांधी जी। गांधी जी क्या क्या करते थे, गांधी जी क्या क्या करते बेटा, सूत कताते, कपड़े बुनते, अनाज के कंकर चुनते और चक्की पीसते। गांधी जी के अनुसार पूजनीय क्या है, श्रम। गांधी जी के अनुसार पूजनीय श्रम ही है। हमारे जीवन में श्रम का क्या महत्व है बेटा, पूजा के समान है बोल के गांधी जी बताए। श्रम बोले तो पूजा के समान है। पूजा कैसा करते, श्रम भी ऐसा करना। मेहनत का फल कैसा रहता बेटा, बहुत मीठा रहता। कष्टे फले, एक कहावत है ना, कष्टे फले। मेहनत का फल भी बहुत मीठा होता। अच्छा मेहनत करे तो परीक्षा में भी अंक अच्छा मिलता हमको। अच्छा हार्डवर्क करे तो कंपलसरी प्रथम श्रेणी में पास हो जाता। जब कितना अच्छा रहता, हमारा सफलता देख के बहुत खुश हो जाता। इसीलिए क्या कहावत है, मेहनत का फल बहुत मीठा होता है। श्रमेव जयते और कष्टे फले। उद्देश्य, इस पाठ का उद्देश्य देखो बेटा। उद्देश्य क्या है, अब उन्मीकरण कंप्लीट हो गया बेटा। उन्मीकरण, उन्मीकरण। अब उन्मीकरण किसके बारे में है, गांधी जी के बारे में उन्मीकरण है। गांधी जी के बारे में उन्मीकरण दी। और नेक्स्ट क्या है बेटा, इस पाठ का उद्देश्य। इस पाठ का उद्देश्य क्या है, उद्देश्य सामाजिक काव्य सृजना की प्रेरणा के साथ साथ छात्रों में समाज कल्याण व उदारता की भावना का विकास करना और उन्हें स्वयं का महत्व बताकर उसके पथ पर आगे बढ़ने की प्रेरणा देना इस पाठ का उद्देश्य है। इस पाठ का उद्देश्य क्या है बोले तो सामाजिक काव्य सृजन की प्रेरणा के साथ साथ ये सामाजिक काव्य, ये काव्य कौन सा है बेटा, सामाजिक काव्य है, कण कण का अधिकार। साथ साथ छात्रों को समाज कल्याण व उदारता की भावना उनका विकास करना, इम्प्रूवमेंट करना, उनको बच्चों को श्रम का महत्व बताना। श्रम मेहनत का फल कैसा रहता, मीठा रहता ना, श्रम के बारे में बच्चों को बताना, छात्रों को उनके पथ पर आगे बढ़ाना, उनके मार्ग पर चलना। हम गांधी जी के मार्ग पर चलना, श्रम करने वालों का मार्ग पर चलना। श्रम करें तो हम उन्नत शिखर पा जाता है। जब सब प्रतिष्ठा सम्मान सभी मिलते हैं हमको, उन्नत स्थान पाए तो तुम्हारा अध्यापक को, पेरेंट्स को, सभी को बहुत खुश हो जाता, आनंद हो जाता। हुआ मेरा छात्र इतना बड़ा हो गया, इतना उन्नत शिखर पर चढ़े बोल के सभी को आनंद होता। श्रम के बारे में बताना, प्रेरणा देना इस पाठ का उद्देश्य है। विधा विशेष बेटा, विधा विशेष नेक्स्ट क्या है बेटा, विधा विशेष। विधा विशेष बोले तो ये कौन सा पाठ है बेटा, कविता पाठ। कौन सा पाठ, विधा विशेष बोले तो कविता पाठ। विधा विशेष बोले तो कविता पाठ रहता, कहानी का रहता, निबंध पाठ रहता, संस्मरण पाठ रहता, संवाद लेखन रहता, हर एक रहता। ये पाठ कण कण का अधिकार कौन सा पाठ है, विधा, कविता विधा पाठ है। इस पाठ की विधा क्या है, कविता है। कम शब्दों में अधिक से अधिक शब्द प्रकट करने की क्षमता इसमें निहित होते हैं। इस पाठ में क्या है बेटा, इस कविता में कम शब्दों में अधिक से अधिक भाव प्रकट करना। कम शब्दों में तो पूरा शब्दों में अधिक भाव होना, कम ज्यादा रहना, मैटर ज्यादा रहना, उसका भाव बहुत रहना, अच्छा रहना, सभी को प्रभावित करने का रहता। थोड़ा मैटर थोड़ा ही चाहिए, वो हमको प्रभावित करता है, अट्रैक्ट करता, वैसा रहना, वैसा है इसका
हरे को लेकर डॉक्टर रामधारी सिंह दिनकर। डॉक्टर रामधारी सिंह का भी परिचय लेना, कवि का बारे में परिचय। डॉक्टर रामधारी सिंह दिनकर हिंदी के प्रसिद्ध कवियों में से एक है। उनका जन्म सन 1908 में बिहार के मुंगेर में हुआ तथा निदान सन 1974 में हुआ। इन्हें हिंदी का राष्ट्र कवि भी माना जाता है, कहा जाता है। उर्वशी कृति के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया है। रेणुका, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, रसवंती आदि इनकी प्रमुख रचनाएं हैं। प्रस्तुत कविता उनकी प्रसिद्ध रचना कुरुक्षेत्र से ली गई है। कवि परिचय देखो बेटा, कवि परिचय इसका कवि का नाम क्या है? कवि कौन है? डॉक्टर रामधारी सिंह दिनकर। रामधारी सिंह दिनकर कवि का नाम है बेटा। इसका जन्म कब हुआ? हिंदी प्रसिद्ध कवियों में एक है। उनका जन्म कब हुआ बेटा? 1908 में रामधारी सिंह का जन्म हुआ। बिहार के मुंगेर तथा बिहार जन्मस्थान कहाँ पर है? इनका जन्मस्थान बिहार के मुंगेर में हुआ। और निदान 1974 में हुआ। राष्ट्र कवि माना जाता है। राष्ट्र कवि। इनकी रचनाएं उर्वशी, रेणुका, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा आदि। ओके बेटा, सुनो कवि परिचय। कनकन का अधिकारी का कवि डॉक्टर रामधारी सिंह दिनकर है। इसका जन्म 1908 में हुआ। 1908 बोले तो 1908 में हुआ। इनका जन्म स्थान प्लेस कहाँ पैदा हुआ? कहाँ जन्म लिया? बिहार के मुंगेर गांव में इनका जन्म हुआ। इनका मृत्यु कब हुआ? 1974 में इनका जन्म हुआ। 1974। राष्ट्र कवि माना जाता है। हमको राष्ट्रभाषा हिंदी है ना बेटा? राष्ट्रभाषा और राजभाषा हिंदी है। और इस राष्ट्र कवि कौन है? रामधारी सिंह दिनकर को राष्ट्र कवि माना जाता है। इनकी रचनाएं रेणुका, उर्वशी, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा आदि इनकी रचना है। इनकी उर्वशी कृति के लिए ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया। इनको उर्वशी कृति को ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया। ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया है। प्रस्तुत कविता उनकी प्रसिद्ध रचना कुरुक्षेत्र से ली गई है। कहाँ से ली गई है? एक कनकन अधिकारी कुरुक्षेत्र से ली गई है। कुरुक्षेत्र बोले तो मालूम है ना आपको? महाभारत में कुरुक्षेत्र
समझाने के लिए वो भीष्म पितामह बोलते हैं इनको, एक कुरुक्षेत्र से लिया गया है। कवि और बर्दे को रामधारी सिंह दिनकर, इनका जन्म 1908 में हुआ। इनका जन्म स्थान बिहार के मुंगेर, बिहार 1974 में हुआ। इनको राष्ट्र कवि माना जाता है। इनका रचना रेणुका, उर्वशी, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा आदि। इनको उर्वशी पुत्री को इनको ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया। ये पाठ कनकन का अधिकारी कुरुक्षेत्र से ली गई है। ओके बेटा, समझ में आया सभी को? कवि परिचय, कनकन का अधिकारी का कवि रामधारी सिंह दिनकर, इनका कवि के बारे में जानकारी लिए। अब विषय प्रवेश देखो बेटा। मेहनत ही सफलता की कुंजी है। मेहनत करने वाला व्यक्ति कभी नहीं हारता, वह हमेशा सफल होता है, क्योंकि काल्पनिक जगत को साकार रूप देने वाला वही है। इसके कनकन के पीछे उसी का श्रम है, इसीलिए वही कनकन का अधिकारी है। कनकन का अधिकार बोले तो मेहनत ही सफलता की कुंजी है। मेहनत, हार्ड वर्क ही हमारा सक्सेस का की है। कुंजी बोले तो क्या है? की। मेहनत करने वाला व्यक्ति कभी नहीं आता। मेहनत करने वाला, हार्ड वर्क करने वाला कभी भी नहीं आता, वह हमेशा सफल होता है। सफल बोले तो सक्सेस होता है, क्योंकि काल्पनिक जगत को साकार कर रूप देने वाला वही है। काल्पनिक जगत को साकार रूप देने वाला वही है। इसके कनकन के पीछे उसी का श्रम है। कनकन के ये बिल्डिंग बनाए, बिल्डिंग कौन बनाए बेटा? कौन बनाए? मिस्त्री बनाते। इसका इतना बड़ा बिल्डिंग बनाने ओनर के नाम लेते। इसका पीछे कौन है? श्रम करने वाला मजदूर है। मजदूर का नाम कभी भी नहीं लेते, मजदूर बनाते, इसीलिए वही कनकन का अधिकारी है बेटा। आज का समय समाप्त हो गया। अगले क्लास में मैं कविता पढ़ाएंगे। ओके, होमवर्क आज का कवि परिचय लर्न बेटा। कवि परिचय लर्न। Sima, after finishing the Unit 4A reading, I am going to continue this B reading, Maya Bazar. This is about all the feelings and these characters. Here, I am going to start the lesson. K.V. Reddy's Maya Bazar has been voted as the greatest Indian film in an online poll conducted by a television news channel. The poll was conducted to find out the Indians' great film till date. On the occasion of 100 years of Indian cinema, and people choose Maya Bazar over other Indian classics. The film is considered one of the enduring classics of Indian cinema and was crystallized as a landmark achievement in Indian film's cinematography, art direction and VFX with the valuable technology during that time. The following is a review on the film when it celebrated the Golden Jubilee in 2007. Here, who was this director now? K.V. Reddy. He was the director of this Maya Bazar. It was a very good film that so many people are very impressed with this film. Here, who was the director? K.V. Reddy, and he was voted as the greatest Indian film. This Maya Bazar was elected as a greatest Indian film, and all the poll conducted by a television news channel. And on the occasion of 100 years of Indian cinema, and people choose Maya Bazar as Indian classics. These people all chosen as a Indian classics as a Maya Bazar. The film is considered one of the enduring classics of Indian cinema and Christian landmark achievements in Indian films. The cinematography, art direction and VFX is available technology during that time. In 2007, it was celebrated as a Golden Jubilee. This film was celebrated as a Golden Jubilee in 2007. Maya Bazar Forever. 50 years ago, director K.V. Reddy, or for that matter producers Nagi Reddy and Chakrapani, could not have imagined what they were unleashing. What is the meaning of unleashing? Become unrested.
who then decided to make Maya Bazar a bilingual in Telugu and Tamil. Bilingual means what? In speaking two languages very fluently. In two languages it was directed, Maya Bazar, in the Tamil and as well as in Telugu. Here, this director was K.V. Reddy and producer was Nagi Reddy and Chakrapani. It was an unbelievable film. The finished product hit the screen in 1957 to become a landmark movie in the Telugu film industry. It became a hit not only for the sterling, strictly performances of the star ensemble that it had right from S.V. Rangarao, Savitri, NTR, A.N.R. and Gummadi, but also because K.V. Reddy was in full control over every frame of it. Here the director was very good and he did not stop at any event. Strictly he continued the film and it was a very successful film. Who are the characters here, ma? So many members are there here. S.P. Rangarao, Savitri, NTR, A.N.R. and Gummadi. These are all the characters involved in this Maya Bazar. There is little else one could expect when all-time greats like Marcus Bartley means cinematography, Ghantasala music, M.L. Vasanta Kumari, Leela, Susila and Madhava Peddi playback and Gokule art, Pasumati choreography and Pitambara makeup got together to weave magic around an episode from Mahabharata Sasireka Parinayam. Here the little so many members. Before that I said no, there are the characters. And here with the help of this character, cinematography, Ghantasala he is going to use the music. And M.L. Vasanta Kumari, Leela, Susila and Madhav Peddi played back. And Gokule he was the art and Pasupati he was a choreographer and Pitambara he was the makeup. If we are going to take any one of the film, so many members will be involved in that film. Not only one or two members, 100,000 of members are involved. Main persons are 20 to 30 members because art, artist, playground and for playback, art, music, so many members, same like that only. Here are the some of the names he was given in this film. Whoever the greatness of Maya Bazar, about which must is said and written is not just because of this feast alone. It is a tribute to Telugu culture, language and customs of the land. The film was watched repeatedly soon after its release because people identified every character of the film with someone they knew in their immediate vicinity and the audience still go to the same view. Vicinity means what? The area near. It was a tribute, Telugu culture, how the Telugu people used to be there and how was the culture of our Indians and the costumes and the land. And the film was watched repeatedly because it was very interested, the dialogues and the songs, and it was taken from the Mahabharata and the characters someone viewing immediately, they will audience still do the same now. And if we are interested, very interestingly we are observing any film or serial, how we will be very feel happy, same matter only by seeing this Maya Bazar, all the audience feel very proud to see our Telugu culture. The dialogues written by Pingali Nagendra Rao as well the lyrics paint the scene that the people were hearing or using in their conversations every day. If not, those became a part of Telugu life. Thereafter, Sasireka's like Gatotkacha's Manadi Sodara Prema became immortalized as such as Suryakantam's Anta Alamalakale Kada, which has become a way of life in greeting people. In olden days, in these films, the character Suryakantam, she was a very good role in this aunt role. How she used to very roughly and how this she used to be very sound and how she was Anta Manade Sodara Prema it was having and Gatotkacha it was also having. These are all people here, greetings of these people. As her songs Ahana Pelli
Pelli Anta still reverberates in marriages, and Vivaha Bhojanambu is yet another must. These are the songs are very favorite, and we won't leave this one. If any marriages are going on, some of the people they like to listen this Ahana Pelli Anta and also Vivaha Bhojanambu. This is the two songs which are everlasting songs. An entire repetitor has added to the Telugu dictionary by the film. Take for example, Talpam used for denoting a cot or a bed, where Telugu using Gilpam as an antonym of it, the moving advent. Nor did anyone tell so emphatically until Gatotkacha that evaru puttinchagunte maatalela purtayi, and hence if friends are to be called Asamadhyudu, then enemies could be termed Tasamadhyudu. Will anyone forget the expression Veyandira Viriko Viritadada? No expectation to hi Sodara and hi Nayaka. These are some of the dialogues and the songs of this Maya Bazaar. And some of them they are used to say with the help of, if cot is there, the bed, we used to help with the help of that cot, we used to keep the nails in that. And antonym of that it was the Gilpam. And he was saying emphatically Gatotkacha and Puttinchanatte Maatalela Purtayi. It was the dialogues. And Asamadhyudu means friend. Tasamadhyudu means meaning. These are the dialogues in the feelings. And we'll never forget the expression Veyandira Viriko Viratadu. These are the expressions. And hi Sodara, hi Nayaka. These are the tunes of these expressions. These are all included in this Maya Bazaar. The story itself is woven around the love of Sasireka Abhimanyu, with Krishna and Balarama having difference of opinion over it. Their wives to take sides as inevitable in any family. To introduce the theme, the director uses a magic box. Here what happened in this film, Krishna and Balarama, both with the characters will be there, and their wives also they introduced in this. If any film it was there, and so many families they used to dump this activities whatever done in this Sasireka Abhimanyu, they had the opinions of their wives, which displays whatever is dear to the viewer's heart. These are all came to the viewer's heart. Sasireka naturally sees Abhimanyu, and Balarama gets to see his Sishya Duryodhana on it. His wife laughs up the sight of an array of jewelry, and the audience laughed heartedly because they knew that someone back home was equally attached to the creatures. Here Sasireka, it was naturally sees the Abhimanyu, and Balarama gets to see his Sishya. These are all the characters involved in that story, and Duryodhana on it. His wife slaps on the side, and she gives the arrow to the jewelry, and the audience stopped by seeing that all the situations. When Balarama curtly tells his sister Subhadra, who was the sister of Balarama? This sister was Subhadra, and Agadalu Agetadlu Nagu Panikirava. When he was confronted with the latter's indignation at his decision to separate Sasireka and Abhimanyu, women folk among the viewers' side recalling their own tribulations in the hands of such brothers. These here in this film, two characters, Balarama and his sister Subhadra, having so much of affection between the sister and as well as the brother. It was observed in this film, and it was saying the Agadalu Agetadlu Nagu Panikiravu. It was the dialogue given by this Balarama, and by seeing this Sasireka Abhimanyu folk song will be taken from this people, why it was, and the sister and brother relationship, and how the love affection will be there. This was observed in that film. Next, frame after frame impacts viewers with similarities. The greatness of the director lies here. He successfully reduces all characters to ordinary mortals, displaying all the fizzles. Fizzles means, what is the meaning of fizzles, ma? Foolishness.
of human beings expect Gatotkacha and Krishna, and then he injects into the Yadava household a Telugu atmosphere full with its simile. Imaginary adage means a short statement expressing a greatness, tinsa and wit. It was having this foolishness, it was the characters, some of them was there. The result, a feast for the eyes and soul. That is the Maya Bazaar for you. Mind you, this is a story of Pandavas and Kauravas with the Yadavas pinching in. But one never sees the Pandavas throughout the film. We only hear of them. This is the Maya Bazaar totally. It was from Pandavas and Kauravas. And Yadavas pinching it. And this all Pandavas throughout the film it was there. But the characters are not there. Just we will hear about the story of here Pandavas and Kauravas from the Mahabharata. If any NRI asks you to suggest ways to teach Telugu culture, just ask him or her to introduce them to Maya Bazaar first. Further, if they seek to know about their uncles, aunts and cousins back home, bring in their names. Look, this is your Balarama. Here, what happened? This director, this filmmaker, what they are saying? If you are NRI, means Americans, if they ask for you, suggest about the Telugu culture, how it will be. What we should say about this Maya Bazaar film, because if we observe this Maya Bazaar film, we can know about our Telugu culture, Telugu tradition, and how the relations will be among our family members, and how the uncles, aunts, and how the back home will be there. Like that we can see. And what the director was saying that if anyone will ask, just to tell them to observe first the Maya Bazaar film. If he observes or she observes about this film, they can get about our Indian culture and how they will be the relations they can. And they will also involve in the characters, and they can also call the names. Not only names, they will call at last, you Balarama, you Krishna, like that they used to call them, he was saying. Any better way of doing it? Then onwards it's all Lahiri 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 Lo. This was the song in this film, Lahiri 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 Lo. Maya Bazaar, this lesson all includes the characters and about the directors and producers, artists, those who are involved in this Maya Bazaar. It was a very tribute film, it was coming. And after finishing this lesson, some of the meanings are there now beside of this lesson. I am going to read these meanings, just you listen. VFX, visual effects, shortened to visual effects and then to VFX. The vicinity, the area around a particular place. Reverberate, have a strong effect on people for a long time. Repeater, all that a performer can do. Advent, arrival, array, an impressive collection of things. Indignation, a feeling of anger. Scasium, a way of using words that are the opposite of what one means to make fun of somebody. Here, these are the meanings I said, ma'am. This after listening this video, just once again, if you want to real effect about this Maya Bazaar, once you see in the YouTube, you can observe the characters and how the Indian culture, and you can understand very properly this lesson regarding this lesson. From this 4th unit, I have completed the B reading. In the next class, I am going to continue the C reading. Up to that, read this lesson now.